మరణం చెప్పొస్తుంది అనుకుంటున్నారా? ఈ రోజు మారను, రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను, వచ్చే నెల మారుతాను, వచ్చే సంవత్సరం మారుతాను. ఈ లోపు మరణం వస్తే మరణం ఎలా వస్తుందని రాశాడు తెలుసా బైబిల్లో? సంభవింపబోవునది నరులకు తెలియజేసేవాడు ఎవడు లేడట. ఎవరికి తెలియదండి. నేను వచ్చే సంవత్సరం చచ్చిపోతాను, నీ వశంలో ఉందేట మరణం. నేను 60 ఏళ్ళు బతుకుతాను, నీ వశంలో ఉందేట మరణం. మరణము ఎవడి వశములో లేదు. గాలి మీద ఎవడికి అధికారం లేదు, మరణం మీద ఎవడికి అధికారం లేదు. మరణం నిన్ను ఎప్పుడు పలకరిస్తుందో నీకు తెలియదు. దీని మట్టిని నమ్ముకొని మరణానికి వెళ్ళి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతావా? దేవుడిచ్చిన చక్కటి జీవితం, దేవుడిచ్చిన చక్కటి రక్షణ, యేసుక్రీస్తుల వారి ద్వారా రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని నీకు చేతనైన పని దేవుడికి చేసుకొని శక్తి లోపం లేకుండా దేవా నీ కోసం బ్రతికారని జీవానికి సిద్ధపడతావా? అప్పుడే నీకు జీవితం, అప్పుడే నీకు జీవం, అప్పుడే నీకు పరలోకం. మట్టిని హత్తుకుపోయావా మాయమైపోతావు నిత్యాగ్ని దండానికి వెళ్ళి. లేదు మట్టొద్దు, దేవుడు కావాలి, పరలోకం కావాలంటావా? నిత్యాగ్ని దండలను తప్పించుకుని నిత్య మహిమలోనికి వచ్చి పరలోకంలో అందరితో పాటు సదాకాలము బ్రతుకుతావు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, నీ బ్రతుకు నీ చేతుల్లో ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్.